మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, ఈ దినము పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానించక ముందు తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రభువా, ఈ సమయములో నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మా మధ్యలో నీ ఆత్మ సంచారము ఉంచమని వేడుకుంటున్నాం. అయ్యా, వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మా హృదయాలలో ఉన్న దుఃఖము తొలగించి నీవిచ్చే బలముతో మమ్ములను నింపండి. మరుగున ఉన్న మమ్ములను నీ సిలువ చాటున దాచి నీ నోటి బుర్రగా వాడుకొనుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, లోకములో మనుషులు ప్రియులారా లోకములో మనుషులు బలమంటే శారీరక శక్తి లేదా ధనబలము అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలకు అసలైన బలము దేవుని సంతోషము. ఈ మాటలు నెహెమ్యా ఇశ్రాయేలీయులతో చెప్పినప్పుడు వారు శ్రమలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు. గోడలు కూలిపోయి శత్రువుల మధ్య భయపడుతున్న వారికి దేవుడిస్తున్న వాగ్దానమిది. మన జీవితాల్లో కూడా అనారోగ్యము, అప్పుల బాధ లేదా కుటుంబ సమస్యల వల్ల దుఃఖము రావచ్చు. కానీ వాక్యము సెలవిస్తుంది, దుఃఖము మిమ్మల్ని బలహీనపరుస్తుంది, కానీ దేవుని సంతోషము మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రియులారా, ఈ భూమిపైన జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఏదో విధమైన సమస్య ఉంటుంది. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. అయితే చాలా మంది ఆ యొక్క మానసిక కృంగుదల నుండి బయటపడటానికి చాలా రకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు మద్యము సేవిస్తారు, కొందరు మాదక ద్రవ్యాలను తీసుకుంటారు, తాత్కాలికమైన ఆనందాలను ఎంచుకుంటారు. అవి కేవలము కొద్దిసేపు మాత్రమే ఆ యొక్క మనోదుఃఖము నుండి బయటపడేలా చేయగలవు. కానీ తర్వాత మరలా పాత స్థితికే వస్తుంది. సమస్య అలానే ఉంటుంది, కష్టాలు అలానే ఉంటాయి. మరో విషయము ఏమిటంటే, ఈ తాత్కాలికమైన ఆనందాలు మనకు ఆత్మధైర్యాన్ని ఇవ్వలేవు. కానీ ఈరోజు ఈ యొక్క లేఖనముల ద్వారా భక్తుడు చెప్తున్నాడు, మనము దేవుని యందు ఆనందించు వారముగా ఉంటే మనము బలము పొందుతాం. ఆ సమస్యను ఎదిరించే శక్తి, దానికి కావలసిన పరిష్కారము ఆయన తప్పక మనకు చూపుతాడని భక్తుడు అంటున్నాడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అన్న వచనము ప్రకారము అవును. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు హృదయపూర్వకముగా దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయనే నాకు సహాయకుడు, ఆయన మాటల యందు నేను ఆనందించగలను, ఆయనను స్తుతించడంలో నా మనసుకు సంతోషము కలదు అని తెలుసుకోగలము. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు ఎంతటి దుఃఖ సముద్రములో మునిగి ఉన్నా సరే, కన్నీరే నీకు ఆహారముగా చేసుకుని జీవిస్తూ విడుదల కోసము, ఆనందము కోసము, చీకటి రాత్రులన్నీ నీ నుండి తొలగిపోయి వెలుగు కోసము నువ్వెదురు చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే, తాత్కాలికమైన ఈ లోక ఆనందాలపై ఆధారపడకు. అశాశ్వతమైనటువంటి ప్రేమను చూపు, మనుషులను నమ్ముకొనకు. వ్యర్థమైన వాటిని విసర్జించి నిజమైన దేవుని యందు ఆనందించడము మొదలుపెట్టు. ఈరోజు ఇవ్వబడిన ఈ లేఖన భాగమును శాస్త్రి అయినటువంటి యెజ్రా మరియు కొందరు ఇశ్రాయేలీయులకు చెప్తున్నట్లుగా మనము లేఖనముల ద్వారా గ్రహించవచ్చు. ప్రియులారా, యెజ్రా మోషే నియమించిన ధర్మశాస్త్రమును విప్పి చదివి దానిని వారికి అర్థమయ్యే విధముగా వివరించినప్పుడు
అక్కడ ఉన్న జనులందరూ కూడా ఏడవడం మొదలుపెట్టారు. బహుశా వారు చేసినటువంటి పాపములకు గాను, దేవుని మీద చేసిన తిరుగుబాటుకు గాను దేవుడు తమపై, తమ పితరులపై చూపినటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను బట్టి పశ్చాత్తాపముతో దుఃఖిస్తూ ఉండగా యెజ్రా అంటున్నాడు, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము అని జనులతో చెప్పారు. మీరు మీ యొక్క బలహీనత నుండి బయటపడాలనంటే, మీ యొక్క పాపానికి ప్రాయశ్చితము కలగాలంటే మీరు దేవుని యందు ఆనందించండి. ఆయన ద్వారా మీరు బలవంతులుగా మారి పాపాన్ని జయించి పరిశుద్ధులు అవుతారని యెజ్రా తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ యొక్క దేవుని వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీలో ఎవరైనా ఉన్నారేమో దేవుని యొక్క మాటలను బట్టి పశ్చాత్తాప పడుతూ ఉన్నవారు, నేను ఎన్నిసార్లు దేవుని తృణీకరించినా ఆయన మాత్రము నన్ను విడవక ప్రేమించాడు, కాపాడాడు అని మీరు తెలుసుకొని దుఃఖిస్తున్నట్లయితే, ఏ విధముగా నా పాపాల నుండి, బలహీనతల నుండి నేను బయటపడగలను, నా కుటుంబాన్ని నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, నా భార్య పిల్లలను ప్రేమించలేకపోతున్నాను, ఎందుకో తెలియదు నా భర్తను నేను ఊరికే విసిగించుకుంటున్నాను, ఏ పని పాట లేకుండా వ్యసనాలకు బానిసై తిరుగుతున్నాను అని మీరు దుఃఖిస్తున్నారేమో. నీవు మోసపరచబడి, నీవు మోసపరచబడి, నీవు అవమానపరచబడి ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈరోజు నీ ఒంటరిగా ఏడుస్తున్నావేమో. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నీ దుఃఖానికి మాత్రము, నీ బలహీనతలకు మాత్రము శాశ్వత పరిష్కారము దొరకడము లేదేమో. అయితే నేను కూడా ఈరోజు యెజ్రా చెప్పిన, ఆ రోజు ఇశ్రాయేలీల జనాంగానికి చెప్పినటువంటి మాటనే మీకు చెబుతున్నాను. ఒక్కసారి హృదయపూర్వకముగా దేవుని సన్నిధికి రండి. ఆయన్ని పాటలతో స్తుతించండి. ఆయనకు హృదయపూర్వకంగా ప్రార్థించండి. మీ యొక్క బాధను మర్చిపోయి, మీ యొక్క సమస్యను వదిలివేసి, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని యందు ఆనందించడము మొదలు పెట్టండి. అప్పుడు మీరు తప్పకుండా మీ బలహీనతల నుండి విడిపించబడి బలాన్ని పొందుకుంటారు. మీ సమస్యలను ఎదిరించగలిగే శక్తి మీరు పొందుకుంటారు. కుటుంబముతో ఆనందముగా జీవించగలిగే జీవితాన్ని మీరు చూడగలుగుతారు. భార్య బిడ్డలను ప్రేమించగలిగే మనస్సును, శాంతి సమాధానాలన్నిటినీ దేవుడు తప్పక మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు బాధతో ఉన్నప్పుడు దాన్ని తలుచుకొని బాధపడటము కంటే దేవుని మాటలను విను, బైబిల్ని ధ్యానించు. దేవుని నోరు తెరిచి, నీ నోరు తెరిచి దేవుని పాటలతో స్తుతించు. అప్పుడు నీలో తప్పకుండా నెమ్మది కలుగుతుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు ఏ భారముతో ఈ వాక్యము వింటున్నావు? ఏ ఒంటరితనము నిన్ను వేధిస్తుంది? ఏ కన్నీరు నీ కంటికి నిద్ర లేకుండా చేస్తుంది? లోకము మనల్ని చూసి నవ్వచ్చు, పరిస్థితులు మనల్ని భయపెట్టవచ్చు, కానీ వాక్యము సెలవిస్తుంది మీరు దుఃఖపడకుడి అని. అవును రే సహోదరి, సహోదరుడా, నీవు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్కన నిలబడేవాడు లోకము కంటే గొప్పవాడు. నీవు నీ సొంత బలముతో పోరాడి అలసిపోయావేమో, నా వల్ల కావడము లేదు అని చేతులెత్తేసావేమో. అయితే ఇప్పుడే, ఈ క్షణమే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. అనిచ్చే ఆనందము నీ కొత్త బలమునిస్తుంది. అది నీ అనారోగ్యాన్ని జయించే బలము, నీ అప్పుల బాధను తట్టుకునే బలము, నీ కుటుంబ సమస్యలను ఎదురించే బలము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైతే ఈరోజు ప్రభువా నా కన్నీరు తుడిచి నీ ఆనందముతో నన్ను నింపు అని కోరుకుంటున్నారో, ఎవరైతే తమ బలహీనతలో దేవుని శక్తిని అనుభవించాలనుకుంటున్నారో, మీరున్న చోటునే మోకరించండి, లేదా మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. దేవుని ఆత్మ
మీ మీదికి దిగి వస్తుంది. మీ దుఃఖము ఇప్పుడే సంతోషముగా మారుతుంది. యెహోవా యందు ఆనందించుటయ్య నా బలము అని విశ్వాసముతో పలకండి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే నూతన పరచులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు నాతో కలిసి ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందండి. దుఃఖపడకు ఓ నా ప్రాణమా, దిగులు చెందకు నా హృదయమా. నీ కన్నీటి లోయలో నీ తోడున్నాడు, నీ కష్టకాలమందు నిన్ను విడువడు. యెహోవా యందు ఆనందించుటే నీకు బలము. నీ దేవుని యందు సంతోషించుటే నీకు క్షేమము. కూలిపోయిన గోడల చూచి కృంగిపోతున్నావా? శత్రువుల హేళనలు విని కన్నీరు నింపుతున్నావా? నీ బలహీనతలో ఆయన బలము నీకు తోడై ఉన్నది. నీ మౌన రోదన విన్న దేవుడు నీకు జయమిచ్చును. భయమును వీడి స్తుతి గీతము పాడు, ఆయనే నీ ఆశ్రయము. నిన్ను తన కృపతో బలపరచును, నీదు శాశ్వత రాజ్యము. దుఃఖపడకు ఓ నా ప్రాణమా, దిగులు చెందకు ఓ నా హృదయమా. యెహోవా యందు ఆనందించుటే నీకు బలము. నీ దేవుని యందు సంతోషించుటే నీకు క్షేమము. నా బలము నా అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తున్నాడు, దుఃఖపడవద్దు, ఆనందముగా ఉండు, సంతోషముగా ఉండు. నీ కష్టకాలమందు నేను నీకు తోడై ఉంటాను, నన్ను ఆనుకొని జీవించు అని ఆయన సెలవిస్తూ ఉండగా, ఇదిగో ఈ సమయంలో మనల్ని మనము ఆయనకు సమర్పించుకుందాం. మన హృదయములో ఆయనకు స్థానం ఇచ్చి మన జీవితాలను సరి చేసుకున్నటకు ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఉన్న స్థితిలోనే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయం లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, మేము చేసిన పాపములకు గాను, మాకున్న బలహీనతలను బట్టి, అయా మాకున్న వ్యసనములను బట్టి ప్రభువా, మేము పశ్చాత్తాప పడుతూ అయా నీ సన్నిధికి వచ్చి దుఃఖిస్తూ మొరపెట్టిన ఎడల మా మొరను మీరు ఖచ్చితముగా ఆలకించి మాకు సమాధానాన్ని అనుగ్రహించి సంతోషమును మాకు అనుగ్రహిస్తారని ఈరోజు లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఇదిగో సిబిఎస్ఈ 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలు పెడుతున్నాను.
ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయా, కావలసిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షల బిడ్డలకు విజయం దయచేయండి. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగాని ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా అయా, ఈ సమయంలో అనారోగ్యముతో, వేదనతో, వివిధ వ్యాధులతో పోరాడుతున్న నీ బిడ్డలందరినీ నీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనుష మరియు మార్తమ్మలను మీరు ముట్టండి. ఆ భయంకరమైన వ్యాధి మూలాలను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి వారికి సంపూర్ణ విముక్తిని ప్రసాదించండి. దేవా, కిడ్నీ వైఫల్యముతో కృంగిపోతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, సుబ్బలక్ష్మి అమ్మ మరియు నయోమిలను జ్ఞాపకము చేసుకోండి. వారి అవయవాలు మరలా జీవము పొందునట్లు అద్భుతము చేయండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివరామకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్ రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ మరి రంగన్నల మీద మీ కనికరాన్ని చూపండి. వారి శరీరాలకు చైతన్యాన్ని, బలమును అనుగ్రహించండి. గుండె సంబంధిత సమస్యలతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీలమ్మ, షారోన్, మేరీ, సెబెస్టియన్, ఆనందరావు మరియు ప్రభావతులను మీరు తాకండి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్న వర్షిణిని మీరు విడిపించండి. రత్న, అనితలకున్న వ్యాధులను తొలగించండి. కోమాలో ఉన్న నానిని మీ శక్తితో లేపండి. దేవ, 10 ఏళ్లుగా ఒంటరితనముతో, భయముతో ఉన్న సజిత్ను నీ ప్రేమతో ఆవరించండి. రొమటైడ్ ఆర్థరైటిస్తో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములను, హెచ్ఐవితో ఉన్న లక్ష్మి కుమారులను ఆదరించండి. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న మరొక సహోదరిని, అపవిత్రాత్మల పీడనతో ఉన్న అఖిలను నీ అధికారముతో విడిపించమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.